ఫైర్మెన్ వెంకటేశ్వరరావు గారిని కలవాలి. ఇదిగోండి సార్ మీ 100. సార్ ఫైర్మెన్ వెంకటేశ్వరరావు కావాలంట. ఇట్రా. వెంకటేశ్వర నీకేమవుతాడు? వాళ్ళ అబ్బాయినండి. అబ్బాయివా? సారు ఆయన సెల్ తాళాలు. నాకిస్తావంటే అక్కడ పడాయి. నువ్వు లోపల రావా, నీతో మాట్లాడాలి. కూర్చోవయ్యా. మీ నాన్న నిర్దోషి, ఏ తప్పు చేయలే. ఇప్పుడు నేను తలుచుకుంటే ఇప్పుడే వదిలేయగలను. ఓ పని చేయి, మీ ఇంటికి వెళ్ళి ఓ 50,000 పట్టరా. ఇప్పుడు 8 అయింది కదా, 8:15 కల్లా మీ నాన్న వదిలేస్తా. వెళ్ళి. సార్ మీకు డబ్బులు ఇస్తే మా నాన్న చెయ్యిని తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది కదా సార్. ఎందుకయ్యా కన్న తండ్రి దగ్గర పేనాస్తానం చూపిస్తున్నావు? నేను ముందే చెప్తున్నాను, అర్థం చేసుకో. అర్థమవుతుంది సార్, మీరు లంచం పడుతున్నారని అర్థమవుతుంది. కానీ మా నాన్న ఏ నేరం చేయలేదు సార్. మీ నాన్న నేరం చేశాడా చేయలేదా అన్నది కాదు, నాకు డబ్బులు కావాలి అంతే. న్యాయం మా వైపు ఉంది సార్. మా నాన్న తప్పకుండా ఇంటికి వచ్చేస్తారు. ఈ కాకి డ్రెస్ తలుచుకుంటే రాడు. వస్తాడు సార్. మాకు మంచి సాక్ష్యం దొరికింది. రేపు పొద్దున కోర్టులో మా నాన్న తప్పకుండా వదిలిపెడతారు. బయటకు వచ్చిన 5 నిమిషాల్లో వేరే కేసు బుక్ చేసి మళ్ళీ లోపల పడేస్తా. ఏం చేస్తావు? మాతో పెట్టుకోకు. వెళ్ళి డబ్బులు పట్టరా. లేదు సార్, నేను లంచం ఇవ్వను. వీడికాడు బాబుని చూపించండి. వెళ్ళవయ్యా. రాయ్ నర్సింగ్, టీ పంపించావు. పెట్టలే సార్. నానా 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 ఇందాక మీ నాన్నతో పాటు మిగతా ఖైదీలకి అన్నం పెట్టామయ్యా. మీ నాన్న తన అన్నం తినేసి పక్కోడు ప్లేట్ లాక్కోవడం ట్రై చేశాడు. ఇద్దరు కొట్టుకున్నారు. ఎంత బతుకు అన్నం కోసం కొట్టుకోవడం ఏంటయ్యా, కుక్కల్లాగా? అబద్ధం అబద్ధం, మీరు అబద్ధం అంటున్నారు. మీరందరూ కలిసి మా నాన్న చంపేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడుంటే మా నాన్న చంపేస్తారు. నేను మా నాన్న తీసుకెళ్ళిపోతాను. మా నాన్న తీసుకెళ్ళిపోతాను. సార్ వదిలేండి సార్, వదిలేండి. ఏంట్రా పిచ్చ పిచ్చ వేషాలు వేస్తున్నావు? ఇది మీ కాలేజ్ అనుకున్నావా, ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా? స్టూడెంట్ లో ఉండు. ఎక్స్ట్రా వేసావంటే రాడికల కింద కాల్చి పారేస్తా. ఇప్పుడు చెప్తాను విను, మీ నాన్న బయటికి రాడు, ఇక్కడే చంపేస్తా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఇప్పుడు వెళ్ళి కమిషనర్ గారితో చెప్తా. కమిషనర్తో చెప్తావా? చెప్తే ఏమవుద్ది? 7 వీకులు ట్రాన్స్ఫర్ చేస్తాడు. మహా అయితే 6 నెలలు సస్పెండ్ చేస్తాడు. అంతకంటే ఏం చేయలేడు. ఓ పని చేయి, కమిషనర్తో చెప్తావు కదా, ఆ పక్కన వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది, ఆవిడకి కూడా చెప్పు. ఇక్కడేం కాదు. ఏంట్రా చూపు? మీ కుర్రాళ్ళు ఉన్నారు చూసావు, ఉడుకు రక్తం. ఏవైనా చేసేయగలం అనుకుంటారు, కానీ ఏం చేయలేరు. ఏమైనా చేద్దాం అనుకుంటే ఇదిగో ఇప్పుడు జరిగింది చూడు, ఇలాగే జరుగుద్ది. ఇప్పుడు మా టైం నడుస్తుంది, మాకు కావాల్సిందే జరుగుద్ది. అవును, ఇప్పుడు నీ టైం నడుస్తుంది, నడిపి మా టైం వస్తుంది చూడు. అప్పుడు స్టూడెంట్లు, కుర్రాళ్ళు, చేతగానోళ్ళని ఉండదు. అప్పుడు
ఎప్పుడు మా చేతులు ఎలా ఉండవు. పిడికిలు బిగిసింది. ఒక్కసారి పిడికిలు బిగిసిందంటే మొత్తం తేడా వచ్చేస్తుంది. హ, పోరా, నీలాంటి వాళ్ళు వేల మంది చూశాను. నువ్వు 1000 మందిని చూస్తుండొచ్చు, కానీ 1000 మందిలో ఒక్కడు పుడతాడు. ఆ ఒక్కడు 1000 మందితో సమానం అవుతాడు. వాడితో వస్తుంది నీకు ప్రాబ్లం. హే, పోరా పో. పోతా, కానీ మళ్ళీ వస్తాను. తప్పకుండా వస్తాను. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకోసం వస్తాను. సార్ ఒక్క నిమిషం, మీ పెన్ను పెన్సిల్. నీకోసం. అరే ఆ టీవీ ఆ బొట్టు అని చూస్తుంటే మీలో ఒక్కని లెక్కనే ఉన్నాడు.